గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 409 డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షోలో మార్కెట్ అప్డేట్ తో పాటు నైకా రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న మిగతా అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ఫ్రైడే రోజున ఆర్బీఐ గవర్నర్ గారు చేసినటువంటి స్ట్రాంగ్ కామెంట్స్ తోని మార్కెట్ మంచి ర్యాలీ అయిన తర్వాత అగైన్ మళ్ళీ ఈ రోజు మన మార్కెట్ కరెక్ట్ అయింది. అండ్ ఈవెన్ ఫ్రైడే మార్కెట్ ర్యాలీ అయిన తర్వాత కూడా ఆ రోజు వీడియోలో మార్కెట్ అప్డేట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఇది వన్ డే సినారియో కాదు, మనం గ్లోబల్లీ ఉన్నటువంటి కన్సర్న్స్ అన్నిటిని కూడా ట్రాక్ చేస్తూ ఉండాలని మాట్లాడుకున్నాం కదా. అండ్ వీకెండ్ లోని ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. దాంతో అగైన్ మళ్ళీ ఈ రోజు మన మార్కెట్ లో ప్రెషర్ చూసాం. చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 638 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 56,788 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 207 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 16,887 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.20% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.36% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ అన్నిటికన్నా ఎక్కువగా 1.56% కరెక్ట్ అయింది. ఇందాక గ్లోబల్లీ వచ్చినటువంటి ఒక నెగిటివ్ అప్డేట్ తో మన మార్కెట్ లోని ప్రెషర్ చూసామని మాట్లాడుకున్నాం కదా. అదేంటంటే క్రెడిట్ సూస్. ఈ పేరు మీరు ఎప్పుడో అప్పుడు వినే ఉంటారు. ఈ క్రెడిట్ సూస్ గ్లోబల్లీ లార్జ్ ఫైనాన్షియల్ ఎంటిటీ. వీళ్ళు కరెంట్లీ లిక్విడిటీ ఇష్యూతోని క్రైసిస్ ని ఫేస్ చేస్తున్నారు. దీంతో వీళ్ళ స్టాక్ ప్రైస్ కంటిన్యూస్ గా కరెక్ట్ అవుతూ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు క్రెడిట్ సూస్ వాళ్ళు డిఫాల్ట్ చేయొచ్చని మార్కెట్ లోని ఒక రూమర్ సర్క్యులేట్ అయింది. ఈ రూమర్ తోని మార్కెట్ లో ఇంకా ఫియర్ క్రియేట్ అయింది. ఆ రూమర్ ని అరెస్ట్ చేయడం కోసమని ఈ క్రెడిట్ సూస్ యొక్క సీఈఓ అయినటువంటి ఉల్రిచ్ కోయినర్ గారు వాళ్ళ ఎంప్లాయీస్ తోని అండ్ అలాగే మార్కెట్స్ ని కూడా అష్యూరెన్స్ ఇవ్వడానికి ప్రెసెంట్ బ్యాంక్ అయితే క్రిటికల్ మూమెంట్ ని ఫేస్ చేస్తుంది. కానీ ఈ ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకోవడానికి వీళ్ళు వర్క్ చేస్తున్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఎంటిటీ ఏదైనా సరే ఇటువంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నప్పుడు మార్కెట్ కి కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసమని ఇలాంటి స్టేట్మెంట్స్ అయితే చేస్తుంటారు. కానీ వన్స్ ఇటువంటి ఇష్యూస్ ఫైనాన్షియల్ ఎంటిటీస్ లో స్టార్ట్ అయిన తర్వాత ఆ కంపెనీస్ ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్స్ కి వెళ్ళిపోయినట్లుగా మనకి హిస్టరీ చెప్తుంది. ఇటువంటి ఫైనాన్షియల్ ఎంటిటీస్ డిఫాల్ట్ వల్లే ఈవెన్ 2008 లో కూడా మనం స్టాక్ మార్కెట్ లోని అంత పెద్ద ఫాల్ చూసాం. అండ్ రెసిషన్ అండ్ దాని యొక్క ఇంపాక్ట్ ఇవన్నిటిని కూడా చూసాం కదా. సో ఎప్పుడైనా సరే ఒక ఫైనాన్షియల్ ఎంటిటీలోని ఇష్యూ ఉన్నదంటే ఆ ట్రబుల్ నుంచి అది బయటికి రావడం కష్టం. సో దాంతోనే ఇప్పుడు క్రెడిట్ సూస్ విషయంలో కూడా అదే జరగచ్చని చెప్పి మార్కెట్ లో వరీ స్టార్ట్ అయింది. క్రెడిట్ సూస్ లాంటి లార్జెస్ట్ ఫైనాన్షియల్ ఎంటిటీ కనుక డిఫాల్ట్ చేసినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ అక్రాస్ సెక్టార్స్ మీద ఉంటుంది. అండ్ అంతేకాకుండా గ్లోబల్లీ కూడా ఆ ఇంపాక్ట్ క్లియర్ గా కనపడుతుంది. ఇప్పుడు ఇది బిగ్గెస్ట్ ఇష్యూ మార్కెట్ కి అయితే ఉన్నది. లెట్స్ సీ ఈ ఇష్యూ ఎలా రిజాల్వ్ అవుతుందో. బట్ ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. అండ్ ఈరోజు సెషన్ లో మార్కెట్ ఫాల్ లోని మోస్ట్ ఆఫ్ ది అదానీ గ్రూప్ స్టాక్స్ లోని మనం చాలా ప్రెషర్ చూసాం. ఈ అదానీ గ్రూప్ స్టాక్స్ లో ఇంత ప్రెషర్ ఎందుకు కనపడిందని చెప్పి సెర్చ్ చేసాం. కానీ దీనికి స్పెషల్ గా రీజన్ అంటూ ఏమీ కనపడలేదు. ఒకవేళ దీని రిలేటెడ్ గా ఏదైనా రీజన్ తెలిసినట్లయితే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే షేర్ చేస్తాం. ఒకవేళ మీరు గనక మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోని అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లోని మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఐపీఓ, అదే ఈఎంఐ ఐపీఓ ఉన్నది కదా. ఈ ఐపీఓ రిలేటెడ్ గా వీడియో చేయమని మన వ్యూవర్స్ చాలా మంది అడుగుతున్నారు. అండ్ మన ఛానల్లో ఈ ఐపీఓ వీడియోని ఈ రోజు మార్నింగ్ అప్లోడ్ చేసాం. ఒకవేళ మీరు ఎవరైనా చూడలేనట్లయితే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఈ రోజు డైలీ మనీ షో యొక్క ఎండ్ కార్డ్ లోని అండ్ అలాగే కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా వీడియోని చూడొచ్చు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మేము ఏవైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ స్టీల్ స్ట్రిప్ వీల్స్ వాళ్ళు నవంబర్ 2021 లో ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 5 కి స్ప్లిట్ చేశారు. నౌ అగైన్ సెప్టెంబర్ 30th రోజున జరిగినటువంటి వీళ్ళ ఏజిఎం లో ఫేస్ వాల్యూ 5 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయడానికి వీళ్ళ షేర్ హోల్డర్స్ అప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ స్టాక్ స్ప్లిట్ కి ఇంకా రికార్డ్ డేట్ అనౌన్స్ చేయాల్సి ఉన్నది. సో ఎవరి దగ్గర అయితే వీళ్ళు అనౌన్స్ చేసేటువంటి రికార్డ్ డేట్ నాటికల్లా ఈ స్టీల్ స్ట్రిప్ వీల్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అది 5 స్టాక్స్ అవబోతుంది. నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళ బోర్డు అక్టోబర్ 5th రోజున మీట్ అయ్యి వేరియస్ రూట్స్ ద్వారా 1 or more ట్రంచెస్ లోని 1400 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ ఫండ్ రైజ్ ఎందుకు చేస్తున్నారు అన్నది మనం చూడాలి. బికాస్ ఇంత ఫండ్ రైజ్ చేస్తున్నారంటే అది ఏదైనా ఎక్విజిషన్ రిలేటెడ్ గా చేస్తున్నారా లేదా వీళ్ళ కంపెనీని ఎక్స్పాండ్ చేయడానికి చేస్తున్నారా అన్నది మనం చూడాల్సి ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నుంచి గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ స్టాక్ లోని మంచి పాజిటివ్ మూమెంటం కనపడుతుంది కదా. దీనికి రీజన్ ఈ గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ యొక్క ప్రమోటర్స్ అయినటువంటి క్లియర్ వెల్త్ కన్సల్టెన్సీ సర్వీస్ ఎల్ఎల్పి వాళ్ళు గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ లో 23.07% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు వీళ్ళ స్టేక్ లోని 1.5 మిలియన్ షేర్స్ అంటే 15 lakh షేర్స్ ని ఏడిఐఐ అంటే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ వాళ్ళకి ఈచ్ షేర్ 349 రూపీస్ 75 పైసా చొప్పున బ్లాక్ డీల్ లో సేల్ చేశారు. ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ ఇదే ప్రైస్ కి స్టాక్ క్లోజ్ అయింది. ఈ ప్రైస్ లో కూడా గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ లోని ఏఐడిఐ వాళ్ళు 1.5 మిలియన్ షేర్స్ ని అక్వైర్ చేశారన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్ స్టాక్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం.
నైకా వాళ్ళు దివాళీ బోనస్ ని ముందుగానే అనౌన్స్ చేసేసారు. సరదాగా అంటున్నాను, యాక్చువల్లీ నైకా వాళ్ళు బోనస్ ఇష్యూని కన్సిడర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. దీని రిలేటెడ్ గా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి 5:1 బోనస్ ఇష్యూని కన్సిడర్ చేసింది. అండ్ అంతేకాకుండా ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని November 3 గా ఫిక్స్ చేశారు. అంటే ఎవరి డిమాట్ అకౌంట్ లో అయితే November 3 కల్లా ఈ నైకా యొక్క షేర్స్ ఉంటాయో వాళ్ళు ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్. ఈ బోనస్ ఇష్యూ వల్ల మనకు వచ్చేటువంటి యాడెడ్ అడ్వాంటేజ్ ఏమీ ఉండదు. వీళ్ళు ఏ రేషియోలో అయితే బోనస్ షేర్స్ ని ఇష్యూ చేయబోతున్నారో అదే రేషియోలోని ఈ స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అయిపోతుంది. కాకపోతే బోనస్ ఇష్యూని అనౌన్స్ చేయడం వల్ల మార్కెట్ లో ఈ స్టాక్ యొక్క లిక్విడిటీ పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా స్టాక్ ప్రైస్ తగ్గడం వలన రీటైల్ పార్టిసిపేషన్ కూడా పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్ లో మనం కొంత మూమెంటం చూసేటువంటి అవకాశం ఉన్నది. ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ అప్డేట్ ఈ రోజు రావడంతో ఈ రోజు సెషన్ లో నైకా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సుజ్లాన్ ఎనర్జీ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్ అప్డేట్, వీళ్ళ ప్రమోటర్ అయినటువంటి తులసి ఆర్ తంతి గారు October 1 రోజున కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు రిలేటెడ్ గా ఉన్నటువంటి సెకండ్ అప్డేట్ ఏంటంటే వీళ్ళు ప్రీవియస్ గా రైట్స్ ఇష్యూని అనౌన్స్ చేశారు. ఈ రైట్స్ ఇష్యూలో వీళ్ళు ఈచ్ షేర్ ని 5 రూపీస్ కి ఇష్యూ చేస్తున్నామని అండ్ దీని యొక్క రికార్డ్ డేట్ ని October 4 గా ఫిక్స్ చేసినట్టుగా చెప్పారు. అంటే ఈ రోజు ఈ రైట్స్ ఇష్యూ యొక్క ఎగ్జిక్యూషన్ డేట్. అండ్ దీని రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే వీళ్ళ ప్రమోటర్స్ కి రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయడానికి ఎంతైతే ఎంటైటిల్మెంట్ రేషియో ఉంటుందో దానికి వీళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ గా పార్టిసిపేట్ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ రైట్స్ ఇష్యూలో హాఫ్ ఆఫ్ ది షేర్స్ ని వీళ్ళ ప్రమోటర్సే రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేసి అక్వైర్ చేయబోతున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ CCL ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో వీళ్ళు సెటప్ చేసినటువంటి EOU యూనిట్ 2 ని September 30th రోజున కమిషన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ యూనిట్ లో వీళ్ళకి 5500 మెట్రిక్ టన్స్ ఇన్స్టెంట్ కాఫీ కెపాసిటీ అండ్ 10,000 మెట్రిక్ టన్స్ ప్యాకేజింగ్ కెపాసిటీ ఉన్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన సెకండ్ అప్డేట్, ఆంధ్రప్రదేశ్ దుగ్గిరాలలో ఉన్నటువంటి వీళ్ళ స్ప్రే డ్రైడ్ యూనిట్ ని అక్టోబర్ లోని 20 రోజుల పాటు యాన్యువల్ మెయింటెనెన్స్ లో భాగంగా షట్ డౌన్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆప్టిమస్ ఇన్ఫ్రాకామ్ వాళ్ళ సబ్సిడరీ అయిన ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు సెప్టెంబర్ మంత్ లో 1 మిలియన్ హియరబుల్ అండ్ వేరబుల్ డివైసెస్ అంటే హెడ్ ఫోన్స్ ఉంటాయి కదా వాటిని అండ్ అలాగే స్మార్ట్ వాచెస్ ఉంటాయి కదా వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసినట్టుగా చెప్తున్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ 2022 బడ్జెట్ లో అనౌన్స్ చేసిన ఫేస్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ ప్రొడక్షన్ జరుగుతుందని అండ్ షార్ట్ టర్మ్ లోనే వీళ్ళు మైల్ స్టోన్ ని అచీవ్ చేసినట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ విరండా లెర్నింగ్ వాళ్ళ బోర్డు October 5 రోజున మీట్ అయ్యి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ NBFCs కి డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఇష్యూ చేయడం ద్వారా ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ వీళ్ళు రైజ్ చేసినటువంటి ఫండ్స్ ని వేరియస్ ఎక్విజిషన్స్ కి యూజ్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ వెరండా లెర్నింగ్ రిలేటెడ్ గా మరొక అప్డేట్ ఉన్నది. ఈ వెరండా లెర్నింగ్ వాళ్ళు IIT గౌహతిలోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అకాడమీ వాళ్ళతోని టైఅప్ అనౌన్స్ చేశారు. ఈ టైఅప్ లో భాగంగా వీళ్ళు వేరియస్ టెక్నికల్ అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మేక్ మనీ ఫైన్ క్యామ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ మేక్ మనీ ఫైన్ క్యామ్ వాళ్ళు గుజరాత్ దహేజ్ లోని 2,89,844.41 స్క్వేర్ మీటర్స్ ఇండస్ట్రియల్ ప్లాట్ ని అక్వైర్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఎక్విజిషన్ చేసినటువంటి ఇండస్ట్రియల్ ప్లాట్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి చాలా క్లోజ్ గా ఉంటుందని వీళ్ళు ల్యాండ్ ని వీళ్ళ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా అక్వైర్ చేశారన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో మేక్ మనీ ఫైన్ క్యామ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వీకెండ్ లో లూపిన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ లూపిన్ వాళ్ళ గుజరాత్ అంక్లేశ్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు August 16th నుంచి 19th వరకు ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారని అండ్ ఈ ఇన్స్పెక్షన్ ఎండ్ అవడంతో వీళ్ళకి US FDA దగ్గర నుంచి EIR అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వచ్చినట్లుగా చెప్తున్నారు. అంటే ఏంటంటే ఈ ప్లాంట్ లోని సక్సెస్ఫుల్లీ ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయినట్లుగా అండ్ దీనిలో US FDA వాళ్ళు ఏమీ అబ్జర్వేషన్స్ ని ఫైండ్ అవుట్ చేయలేదని అర్థం. ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో లూపిన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు కజారియా సిరామిక్స్ వాళ్ళ బోర్డు మీట్ అయ్యి నేపాల్లో రమేష్ కార్పోవాల్తోని జాయింట్ వెంచర్ బేసెస్ లోని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేయడానికి అప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ యొక్క టోటల్ కాస్ట్ 250 crores అని అండ్ అందులో కజారియా సిరామిక్స్ వాళ్ళు 50% అంటే 125 crores ని ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ నేపాల్లో వీళ్ళు ఇన్కార్పొరేట్ చేసేటువంటి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ యొక్క యాన్యువల్ కెపాసిటీ 8 million square meters అని దీనిలో 4 million square meters సిరామిక్ ఫ్లోర్ ఆర్ వాల్ టైల్స్ కైతే రిమైనింగ్ 4 million square meters గ్లేజ్డ్ వెటిఫైడ్ టైల్స్ కెపాసిటీగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్యన్ ప్రో వాళ్ళు మన ఇండియాలోని వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ దగ్గర నుంచి మ్యూరెక్స్ సర్వీసెస్ సెగ్మెంట్ లోని ఆర్డర్ విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 12 months పీరియడ్ కి గాను ఈ బ్యాంక్ సైట్స్ లోని మ్యూరెక్స్ అప్లికేషన్ రిలేటెడ్ గా 24/7 ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అండ్ సపోర్ట్ సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఆర్డర్ విన్ తోని ఈ బ్యాంక్ తో వీళ్ళ ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయిందని ఫ్యూచర్ లో దీన్ని ఎక్స్పాండ్ చేస్తామని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కూడా అప్డేట్ చేస్తున్నారు.
నెక్స్ట్ ఆస్ట్రడిఎం హెల్త్ కేర్ వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఉన్నటువంటి నారాయణాద్రి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ తోని వాళ్ళ హాస్పిటల్ ఆపరేషన్స్ ని మేనేజ్ చేయడానికి అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. వీళ్ళు నెక్స్ట్ 1 year లోని 500 to 700 బెడ్స్ హాస్పిటల్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండర్టేక్ చేసుకోవడానికి ఏదైతే స్ట్రాటజీ ఉందో దానిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు నారాయణాద్రి హాస్పిటల్ తోని డీల్ సైన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ నారాయణాద్రి హాస్పిటల్ వాళ్ళతోని అసోసియేట్ అయిన తర్వాత ఇండియాలోని వీళ్ళ బెడ్ కెపాసిటీ 4183 బెడ్స్ కి ఇంక్రీజ్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ఆస్ట్రడిఎం హెల్త్ కేర్ వాళ్ళ దగ్గర నుంచి మరొక అప్డేట్ కూడా వచ్చింది. ప్రీమియం వెల్నెస్ అండ్ బ్యూటీ కేర్ సెగ్మెంట్ లోని వీళ్ళు ఎక్స్పాండ్ చేయడానికి దుబాయ్ బేస్డ్ వెల్నెస్ చైన్ సెంటర్స్ ని ఆపరేట్ చేసేటువంటి స్కిన్ త్రిబులోన్ క్లినిక్స్ లోని 60% స్టేక్ ని అక్వైర్ చేస్తున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు October 1 రోజున మన కంట్రీలోని 5G సర్వీసెస్ ని రోల్అవుట్ చేశారు కదా. దీంతో ఈ టెలికాం సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ లైక్ తేజస్ నెట్వర్క్, HFCL అండ్ అలాగే స్టెరిలైట్ టెక్నాలజీస్ దగ్గర నుంచి వాళ్ళ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ వచ్చాయి. దీనిలో తేజస్ నెట్వర్క్ వాళ్ళు వీళ్ళ 4G, 5G వైర్లెస్, ఆప్టికల్ అండ్ శాటిలైట్ ప్రొడక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా ఈ 5G రోల్అవుట్ సందర్భంగా డెమాన్స్ట్రేట్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ HFCL వాళ్ళు 5G ల్యాబ్ యాజ్ ఎ సర్వీసెస్ ని లాంచ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ స్టెరిలైట్ టెక్నాలజీస్ వాళ్ళు ఈ 5G నెట్వర్క్స్ కోసం టెలికాం కంపెనీస్ కి ఏదైతే ఫైబ్రైజేషన్ అవసరం అవుతుందో దాని రిలేటెడ్ గా వీళ్ళు 5G కాస్మోస్ ని అన్వీల్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నౌ మన ఇండియాలో 5G రోల్అవుట్ అయింది కాబట్టి దీని రిలేటెడ్ గా యూజ్ చేసేటువంటి ఫైబర్స్ కావచ్చు లేదా దీనిలో యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్ కావచ్చు వీటి రిలేటెడ్ గా ఈ కంపెనీస్ అన్నిటికీ ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వీళ్ళందరి దగ్గర నుంచి ఇప్పుడు ఈ అప్డేట్స్ వచ్చాయి. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈ రోజు క్వశ్చన్ ని శ్రీరూప గారు అడుగుతున్నారు. ఆవిడ ఏం అడుగుతున్నారంటే, హాయ్ సాయి గారు అండ్ ఎంపీ టీమ్, మీ అండ్ మై ఫ్యామిలీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు యువర్ నాలెడ్జ్ షేరింగ్ ఎఫర్ట్స్. Thank you Andy. We learn many things about financial planning from this channel. I watched all videos in mutual fund series. I am planning to keep emergency fund in debt mutual funds. Since RBI is increasing interest rates, is it right time to invest in debt funds? Thanks in advance. హలో శ్రీరూప గారు, మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతున్నటువంటి సినారియోలో చాలా మందికి డౌట్ ఉంటుంది, డబ్బుల్ని ఎక్కడ పార్క్ చేయాలని. ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతున్నటువంటి సినారియోలోని డెట్ ఫండ్స్లోని మనకి MTM ఇంపాక్ట్ ఉంటుంది. దట్టు లాంగ్ టర్మ్ డెట్ ఫండ్స్ని అయితే ఈ టైంలోని అవాయిడ్ చేయడమే బెటర్. వెన్ ఇట్ కమ్స్ టు షార్ట్ టర్మ్, ఈ షార్ట్ టర్మ్ అండ్ అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్లో కూడా ఇటువంటి సినారియోలోని మనకి జనరేట్ అయ్యేటువంటి ఈల్డ్ చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకనే ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతున్నటువంటి సినారియోలోని మనకి బ్యాంక్ FDలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా బెటర్ ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతున్నట్లయితే FDలో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. అండ్ వన్స్ ఈ ఇంట్రెస్ట్ రేట్ పెంచుతున్న సినారియో ఎండ్ అయిపోయిందని మనకి అర్థమైన తర్వాత డెట్ ఫండ్స్ రిలేటెడ్ గా మనం డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోలో పికప్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.